వాడని ఒక అర్థం ఉంది. విపరీతమైన కోపంతో ఉంటే ఆయన ఎవడో ఆ కోపం ఏమిటంటనా అడగగలిగిన మునగాడు లోకంలో ఉండడు. ఆయన నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. రుద్రం వెంటనే నమస్కారం చేస్తూ నిలబడింది వేదం. ఈశ్వర, ఏమిటి అంత కోపం వచ్చింది, మేము పిల్లలను తప్పు చేశాం, కోప్పడకండి, క్షమార్పణ చెప్తారంతే. ఆయన రుద్రుడై నిలబడ్డాడా? ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు. ఆయన రుద్రుడై నిలబడితే లోకములు ఆయన ముందు నిలబడలేవు. కానీ ఆయన అలా రుద్రుడిగా నిలబడ్డాడు అంటే లోపల నిజంగా కోపం వచ్చినవాడు కాదు, కోపం నటించినవాడు. అలా కానీ చూస్తే అయ్యి బాబోయ్ ఎంత కోపంగా ఉన్నారో అన్నట్టుంటాడు. నాన్నగారు చాలా కోపంగా ఉన్నట్టుంటారు, చాలా కోపంగా ఉన్నట్టు మాట్లాడతాడు. అంత మాత్రం చేత తండ్రికి ప్రేమ లేదని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి ఉండదు. తల్లికి ఎంత ప్రేమ ఉందో తండ్రికి అంత ప్రేమ ఉంటుంది లోకంలో, అంత ప్రేమ ఉంటుంది. కానీ తేడా ఏమిటంటే తల్లి ప్రేమ వ్యక్తమవుతుంది, తండ్రి ప్రేమ వ్యక్తము కాదు. దేవనైపోతానని పైకి చెప్పుకోలేడు. అందుకే పురుషులకు గుండెపోటు ఎక్కువ వస్తుంటుంది. కారణం ఏమిటంటే లోపల దాచేసుకుంటారు, బాధని బయట పెట్టుకోలేరు. తండ్రికి ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా, కానీ అలా కోపం నటించకపోతే పిల్లలు పాడైపోతారని కోపం నటిస్తాడు. లోపల మాత్రం ఆయన ఎప్పుడూ తండ్రే. అందుకని సదా శివ, ఎప్పుడూ ఆయన శివుడే. కోపం నటించడం ఎందుకు మరి? మన కోసం. ఆయన రుద్రుడిగా నిలబడడం మన కోసం తప్ప ఆయన కోపం వచ్చినవాడు కాడు రా అని చెప్పడానికి శివుడు సదాశివుడు, విష్ణువు సదా విష్ణువు, బ్రహ్మ సదా బ్రహ్మ కాదు. శాస్త్రం శాస్త్రం అంతే. అందుకే సదా బ్రహ్మ సదా విష్ణువు లేదు, సదా శివ ఒకటే ఉంది. అంటే ఎప్పుడూ శివుడిగా ఉంటాడు ఆయన. అదే తండ్రితనం. అందుకే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు. జగత్తుకి తల్లిదండ్రులైన కారణం చేత సదాశివతత్వమనందు ఉంటాడు. కానీ కన్ను నలుపు ఎక్కుతుంది, కన్ను ఎరుపు ఎక్కుతుంది, కన్ను తెలుపు ఎక్కుతుంది. తెల్లగా ఉండడం అంటే ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ కూర్చున్నాడు అనుకోండి, కన్నులు తెల్లగా ఉంటాయి. లోకానికి బుద్ధి చెప్పవలసి వచ్చిందనుకోండి, ఎరిపెక్కుతాయి. రెండూ లేదనుకోండి, పరమ ప్రేమతో మనం శాస్త్రం ఎలా చెప్పిందో అలా బతుకుతున్నాం అనుకోండి, ఆయన కన్నులు నల్లగా ఉంటాయి, చల్లగా మన్ని చూస్తూ ఉంటాడు. అందుకని అమ్మవారికి వేసిన విశాల నీలోత్తల లోచనాయి తీసుకొచ్చి శివుడికి వేయకూడదు. వేస్తే కుటుంబ వ్యవస్థ పోతుంది అక్కడ. అందుకని శంకరులు వెయ్యరు. తాత్పర్యంలో ఎక్కడో పొరపాటున ఎరుపు రంగు గురించి పడింది, శివుడి కన్నులు ఎరుపని. కానీ అలా అనలేదు శంకరాచార్యులు వారు. వికాసి పంకేరుహలోచనాయై, అందులో ఎరుపుతనం శబ్దమే లేదు. కాబట్టి వికాసి పంకేరుహలోచనాయై అంటే బాగా తెలుసుకున్నటువంటి